అయితే కలుపు మనకు సమగ్రంగా చేసుకోవాలండి. ఈ మధ్య కాలంలో కేవలం రైతాంగం గానీ, లేకపోతే ఎక్కడైనా గానీ కేవలం రసాయనాల మీదనే ఆధారపడడం ద్వారా మనకేమవుతుందంటే చాలా వరకు ఈ కలుపు అనేది నిరోధక శక్తి అనేది ఈ కలుపు నాశిని మందుల నిరోధక శక్తి అనేది పెంచుకోవడం జరుగుతుంది. ఈ సమగ్ర కలుపు నివారణ చర్యలనేది చాలా ముఖ్యమైనవి. సమగ్ర కలుపు నివారణ చర్యలంటే కేవలం ఒకే పద్ధతి అవలంబించకుండా రకరకాల పద్ధతుల్లో మనం కలుపు రాకుండా చేయడం. ముఖ్యంగా మనము పంట మార్పిడి అన్నమాట. ఇప్పుడు మనం ఎప్పుడు వరే వేస్తున్నాం. వరితో పాటు కొన్ని ఆటోమేటిక్‌గా కొన్ని రకాల కలుపులు అనేది వస్తుంటాయి అన్నమాట. ఊద గాని, ఒడిపిలి గాని. మనం వరి పంట బదులు వేరే పంట వేస్తే ఆ కలుపు అనేది రాదు. అలా మనం ఇలా మార్చడం ద్వారా ఏంటిదంటే దానికి సంబంధించిన విత్తనాలు ఏవైతే నేలల్లో ఆ పంట కోసం ఎదురు చూస్తున్నాయో అవి ఎదురు చూసి చనిపోయే అవకాశం ఉంటదన్నమాట. ఆ విధంగా పంట మార్పిడి అనేది మనకు ఒక రకమైన సమగ్ర కలుపు యాజమాన్య పద్ధతిలో ఒకటొస్తుంది.